వెల్కమ్ టు సుమన్ టీవీ. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కలికిరిపల్లిలో యువత వినూత్నంగా ఆలోచించారు. ఏదైనా శుభకార్యాలకు గాని అశుభ కార్యాలకు గాని ఫ్లెక్సీలు వేసి శుభాకాంక్షలు తదితరాలు తెలియజేస్తాం. అయితే కలికిరిపల్లికి చెందిన యువత మాత్రం తమకు వధువు కావాలను అని చెప్పి వినూత్నంగా ఫ్లెక్సీలు వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. కలికిరిపల్లికి చెందిన యువత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ వారికి వివాహం కాలేదు. అయితే సంక్రాంతి సందర్భంగా గ్రామానికి వచ్చిన యువత కొందరు వినూత్నంగా ఆలోచించి ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తారు. గ్రామానికి విచ్చేస్తున్న వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే విధంగా పెళ్లి కాని యువకులు ఫ్లెక్సీలను బ్యానర్ పైన ముద్రించి వాటికి స్టార్ గుర్తు వేసి ఈ ఫోటోలో ఉన్న యువకులకు ఉద్యోగాలు చేస్తున్నారని వారికి యువతులు కావాలని చెప్పేసి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ ఫ్లెక్సీలు ఏంటి, ఎందుకు ఫ్లెక్సీ వేయాల్సి వచ్చింది అన్న వివరాలు తెలుసుకుందాం రండి. కనుమ పండుగ సందర్భంగా చాలా మందికి తెలియజేయడం ఏమంటే మా యువతను చూపించాం, మా యువతకు వయసు అయిపోలేదు, కాకపోతే వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వధువు కావాలని హైలైట్ చేయాలని ప్రపంచానికి తెలియజేయాలని పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇది మన ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతోంది. అమాయకులుగా ఉండే వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఈ పెళ్లి కావాలంటే ఒక కారు, ఒక విమానం, ఒక రైలు ఉందా అని అడిగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది తప్పు. దయచేసి దీన్ని మానేయండి. ఎందుకురా అంటే మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ మా ప్రతి ఒక్కరింట్లోనూ ఇది అన్యాయం జరుగుతూ ఉంది. డబ్బుంటేనే ఏమీ జరగదు, కారు ఉంటే ఏమి చేయలేరు. 10 మంది కావాలా, 10లో మనం ఉండాలా. దాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క మహిళ కూడా కారు ఉన్నంత మాత్రాన విమానం ఉంటే ఎత్తుకుని పోలేరు. మానవత్వంగా ఆలోచించి ప్రతి ఒక్క మహిళ ప్లస్ మొన్న శివాజీ మాట్లాడినాడు కట్టుబొట్టు గురించి, అనసూయ గురించి. ఆ విధంగా అట్లాంటి అలిగేషన్స్ ఆంధ్రలో రాకుండా కూడా చూసుకుందాం. దయచేసి అర్థం చేసుకోండి.